హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ కెమిస్ట్రీ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఈరోజు ఎండ రావడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ద సన్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ టుడే. ద సన్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ టుడే అంటే ఈరోజు ఎండ రావడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఎవ్రీ డే హ్యాస్ బిన్ క్లౌడీ సిన్స్ దిస్ మార్నింగ్ అంటే ప్రతిరోజులానే ఈరోజు కూడా మబ్బుగానే ఉంటుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ థింక్ ఇట్ వోంట్ బి సన్నీ టుడే అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు కూడా ఎండ రాదు అని అర్థం. నెక్స్ట్ వన్: చల్లగా ఉంది, బయటికి వెళ్దాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్స్ కోల్డ్, లెట్స్ గో అవుట్ సైడ్. ఇట్స్ కోల్డ్, లెట్స్ గో అవుట్ సైడ్ అంటే చల్లగా ఉంది, బయటికి వెళ్దాం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ విత్ నో సన్, సో వీ బెటర్ గో సమ్వేర్ నౌ అంటే ఎండ లేకుండా బయట చాలా చల్లగా ఉంది, సో మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తే మంచిది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్స్ కోల్డ్ టుడే, సో ఐ విల్ ఫినిష్ ఆల్ మై వర్క్ అండ్ కమ్ బ్యాక్ అంటే ఈరోజు చల్లగా ఉండడం వల్ల నిన్న పనులన్నీ పూర్తి చేసుకుని వెనక్కి వస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్: ఎండాకాలంలో వానలు పడుతున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్ ఈస్ రైనింగ్ ఇన్ సమ్మర్. ఇట్ ఈస్ రైనింగ్ ఇన్ సమ్మర్ అంటే ఎండాకాలంలో వానలు పడుతున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఐ థాట్ దిస్ ఇయర్ వుడ్ బి వెరీ సన్నీ బట్ ఇట్స్ రైనింగ్ అంటే ఈ సంవత్సరం చాలా ఎండలు కాస్తాయని నేను అనుకున్నాను, కానీ వర్షాలు పడుతున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ ఎ వీక్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ ఎ వీక్ అంటే వారం నుండి ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్: ఈసారి ఎండ తక్కువగానే ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే దిస్ టైమ్ ద సన్ ఈజ్ లెస్. దిస్ టైమ్ ద సన్ ఈజ్ లెస్ అంటే ఈసారి ఎండ తక్కువగానే ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ద సన్ ఈజ్ లిటిల్ లెస్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం నేను ఊహించినంత ఎండలు లేవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: బిఫోర్ వీ కుడ్ మేక్ ద పికిల్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే మనం పచ్చడి పట్టకముందే వర్షాలు పడడం స్టార్ట్ అయిపోయాయి అని అర్థం. నెక్స్ట్ వన్: ఎండ లేదు, అందుకే ప్రశాంతంగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే దెర్ ఈజ్ నో సన్, సో ఇట్ ఈస్ కామ్ లేదా సో ఇట్ ఈస్ ప్లెజెంట్ అంటే ఎండ లేదు, అందుకే ప్రశాంతంగా ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: టుడే దెర్ ఈజ్ నాట్ మచ్ సన్ అండ్ దేర్ ఫోర్ దెర్ ఈజ్ నాట్ మచ్ స్వెట్ అంటే ఈరోజు ఎండ ఎక్కువగా లేకపోవడం వల్ల ఎక్కువ చెమట పట్టడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ థాట్ ఇట్ వాజ్ రైనింగ్ బట్ ఇట్ వాజ్ సన్నీ అంటే నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ ఎండ కాస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్: వాన పడుతుంది, పకోడీలు వెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్ ఈస్ రైనింగ్, సో యూ మేక్ పకోడీస్ లేదా యూ ప్రిపేర్ పకోడీస్ లేదా యూ కుక్ పకోడీస్, ఏ ఓడైనా యూస్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ రైనింగ్, సో యూ మేక్ పకోడీస్ అంటే వాన పడుతుంది, పకోడీలు వెయ్యి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ హాట్ వెన్ ఇట్ రైనింగ్ అంటే వర్షం పడేటప్పుడు నాకు ఏదన్నా వేడిగా తినాలనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ గో అండ్ గెట్ గ్రామ్ ఫ్లోర్ అండ్ ఐ విల్ మేక్ పకోడీస్. గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి అని అర్థం. సో యు గో అండ్ గెట్ గ్రామ్ ఫ్లోర్ అండ్ ఐ విల్ మేక్ పకోడీస్ అంటే నువ్వు వెళ్ళి శనగపిండి పట్రా, నేను పకోడీలు వేస్తాను అని అర్థం.
వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.